ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న కొత్త జనాభా సిద్ధాంతంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. మరి ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తున్నాయి. మరి ఈ అంశాలన్నింటిపైన చర్చించడానికి ప్రియాంక గారు మనతో జాయిన్ అవుతారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఎస్ మేడం. మరి మనం చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, ఈసారి వైసీపీ ప్రభుత్వం గనుక వస్తే ఎవరిని బ్రతకనివ్వరు అనే వ్యాఖ్యలను ఆయన చేశారు. మరి ఇది అవును. వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేక భావనాన్ని ఇంకా పెంచడానికి ఆయన ఇలా అనుంటారా? ఇప్పుడు అంతమంది ప్రజల ముందర ఆ వాక్యాలు అనేది మేము చాలా ఖండిస్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 సంవత్సరం తర్వాత రాష్ట్రంలో ఎన్ని హత్యలు, దాడులు మా వైఎస్ఆర్సీపీ పార్టీ మీద, మా శ్రేణుల మీద జరిగాయి అంటే మేము దాని గురించి ఒక పెద్ద ప్రొటెస్ట్ చేసాం ఢిల్లీకి వెళ్ళేసి. 2024 సంవత్సరంలోనే పూర్తిగా తీసుకుంటే 44 హత్యలు జరిగాయి రికార్డ్స్ ప్రకారం. దాడులు వచ్చేసి 38 జరిగాయి. అలా తీసుకుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నంబర్ ఆఫ్ అటాక్స్ జరిగాయి. తర్వాత మా నేతల ఇళ్ల మీద దాడులు జరిగాయి. బిల్డింగ్స్ అని డెమాన్స్ట్రేట్ చేశారు. ఒకటి పోతే ఒకటి చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు చేశారు. దాని వల్లనే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్ళి మా గొంతెత్తి జగన్మోహన్ రెడ్డి సార్ ఆ రోజు ప్రతి ఒక్కరికి వినిపించారు త్రూ అవుట్ ద ఇండియా. ఆ ప్రకారము ఈయన మాట్లాడిన స్టేట్మెంట్ ఏంటి, మేము వస్తే ఏదేదో చేస్తాము, హత్యలు చేస్తామని చెప్పి మాట్లాడడం అనేది అసలు మేము వైఎస్ఆర్సీపీ తరఫున చాలా ఖండించే మాటలు ఇవి. అసలు ఖండిస్తున్నాం కూడా. ఎందుకు అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చాక ఎన్ని నష్టం పోయాము అనేది మా పార్టీ వాళ్ళకి తెలుసు. మా పార్టీలో ఉన్న కార్యకర్తలు తర్వాత రాజకీయ నేతలకు తెలుసు. వారి మాటలు అసలు చాలా బాధాకరం. మేము వినడం అనేది అసలు చాలా బాధతో కూడిన మాటలు ఇవి. అంతమంది ప్రజల ముందర మా పార్టీ గురించి, మా అధినేత గురించి ఇలాగ మాట్లాడడం అనేది చాలా ఖండించాల్సిన విషయం అండి. ఎస్ మ్యామ్. అలాగే ఆయన ఇంకో మాట కూడా అన్నారు, నేను సీఎం కావాలని పార్టీ పెట్టుకోలేదు అని. మరి అసలు ఇది ఏ ఉద్దేశంతో ఆయన ఉంటారు మేడం? ఆయన సీఎం కావాలని నేను పార్టీ పెట్టలేదు అన్నప్పుడు మీరు ఎందుకు అసలు పాలిటిక్స్ లోకి వచ్చారండి? ప్రజలకు సంక్షేమం చేయాలనే ఆలోచన మీకు లేదా? మీరు ఎందుకు పాలిటిక్స్ లోకి వచ్చి మరి ఈ రోజున ఒక డిప్యూటీ సీఎం ప్లేస్ లో ఉన్నారు? ఒక పార్టీ పెడుతున్నాను అన్నప్పుడు ఒక అజెండా ఉండాలి కదా. నేను ప్రజలకు సంక్షేమం చేయాలి, వాళ్ళకు మంచి చేయాలి, అభివృద్ధిని తీసుకురావాలనే ఆలోచన లేకున్నప్పుడు మీరు ఎందుకు వచ్చారు? ఈ రోజు ఎందుకు డిప్యూటీ సీఎం పోస్ట్ లో ఉన్నారు? మీరు ప్రతిసారి కూడా మీరు ఎప్పుడైతే ఎలక్షన్స్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక పార్టీతో అనుబంధం పెట్టుకునే మీరు ముందుకు వస్తున్నారు. మీరు సింగిల్ గా ఎప్పటికీ సీఎం కాలేరనే విషయం మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. అందుకే వాళ్ళు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారండి. ఎట్లనో వాళ్ళు ఫ్యూచర్ లో మేము సీఎం కాలేము అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అలాంటి స్టేట్మెంట్స్ వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకుంటున్నారు. మరి ఇంకో వైపు కనుక చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు గతంలోనేమో కుటుంబ నియంత్రణ మంచిదని చెప్పిన ఆయన ఇప్పుడేమో ఎక్కువ పిల్లల్ని కనకపోతే ప్రమాదకరమని ఆయన చెప్తున్నారు. ముగ్గురిని కంటే 30,000, నలుగురిని కంటే 40,000 అని ఆయన చెప్తున్నాడు. మరి దీనిపైన మీ అభిప్రాయం మేడం? ఈ విషయం చూస్తే జనరల్ గా అండి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లోన ఎంతమంది పోర్ ఫ్యామిలీస్ ఉంటారు, మధ్యతరగతి ఫ్యామిలీస్ ఉంటారు, అబవ్ పవర్టీ లైన్ కూడా ఉంటారు. అలా తీసుకుంటే ఆయన స్కీమ్ ఏమని చెప్తున్నారు? ఒక పబ్లిక్ మీటింగ్ లో శ్రీకాకుళం డిస్టిక్ లో ఏమని చెప్పారు? మీరు 3వ డెలివరీకి వెళ్తే 30,000 ఇస్తాను, 4వ డెలివరీకి వెళ్తే 40,000 ఇస్తానని చెప్పి ప్రజలు చెప్తున్నారు కదా. అది ఎందుకు చెప్తున్నారు? దానివల్ల నష్టాలేంటి అనే ఒక చిన్న ఆలోచన వద్దా? అసలు ఒక ఆలోచన అనేది ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్ పబ్లిక్ లో ఇస్తున్నాము, పబ్లిక్ ఒక ఏదో పాలసీ నేను తీసుకుని వస్తున్నాను అన్నప్పుడు దాని నష్టాలు అనేది ఫస్ట్ ఆలోచించాలి, తర్వాత లాభాలు ఆలోచించాలి. ఇప్పుడు ఒక స్త్రీ ఒక ఫస్ట్ డెలివరీ, నార్మల్ డెలివరీ అయితే ఇప్పుడున్న సీజన్ లో కానీ సిచ్యుయేషన్ లో కానీ సెకండ్ డెలివరీ నార్మల్ అవుతుంది అనేది కూడా అసలు మనం రాసియలేము. ఎందుకంటే ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్ అట్లానే ఉన్నాయి, మనం తినే ఫుడ్ అలానే ఉంది. ఫస్ట్ డెలివరీ నార్మల్ డెలివరీ అయినా ఇప్పుడు సెకండ్ డెలివరీ సిజరీన్ అవుతుంది. ఈ ఫస్ట్ డెలివరీ ప్రెగ్నెన్సీ సిజరీన్ అవుతే సెకండ్ డెలివరీ కూడా సిజరీన్ చేసుకోవాలి. వెన్ షీ వెంట్ టు ద సెకండ్ డెలివరీ అప్పుడు అసలు మదర్ హెల్త్ కి చాలా ఇష్యూ. బికాస్ వెంటనే అదే ప్లేస్ లోన స్టిచెస్ పడడము అనేది చాలా హెల్త్ కి ఇష్యూస్ అన్నమాట. ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం మీరు థర్డ్ డెలివరీకి వెళ్ళండి అంటే ఒక 2 సిజరీన్స్ జరిగిన ఒక మదర్ థర్డ్ డెలివరీకి వెళ్తే ఆ డెలివరీ టైంలో ఆమె చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది.
ఓకేనా? అలాంటివన్నీ మీరు అస్సలు అసెస్ చేయకోకుండా, కాలిక్యులేట్ చేయకోకుండా ఎవరికి అంటే ప్రజలకు ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండరు. మా లీడర్లే వాళ్ళు ఏం చెప్తే అది కరెక్ట్ అనే ఆలోచనలో ఉంటారు. అలాంటిది లీడరే తప్పుదోవ పట్టిస్తే ఎలాగా? సరే మీ 30,000 ఎంతవరకు అష్యూరెన్స్ ఇస్తారు? ఒక తల్లి మూడవ డెలివరీ అని మీరు చెప్తున్నారు. తల్లి ప్రెగ్నెన్సీ వచ్చాక ఆమె ఖర్చులెంత? ఆమె ఫుడ్ ఖర్చులు ఎవరిస్తారు? డెలివరీ టైంలో ఎలాగా? డెలివరీ తర్వాత పాపని ఎలా చూసుకోవాలి? పాప ఎక్స్‌పెన్సెస్ ఎట్లాగా? మేము 30,000 ఇచ్చేసి చేతులు దులుపుకుంటే, అదే బిలో పావర్టీ లైన్ కానీ, పూర్ పీపుల్ కానీ థర్డ్ డెలివరీకి పోతే అసలు ఆ పిల్లని ఎలాగా వాళ్ళు సాకుతారు? ఇప్పుడున్న జనరేషన్ లో ఒక ప్రెగ్నెన్సీ టైం నుంచి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ టైం వరకు ₹1,00,000 ఖర్చు అవుతుందండి. అలాంటిది మీరు ఏదో 30,000 ఇచ్చేస్తాము మీరు కనండి అంటే యంత్రాలు కాదు కదా ఫిమేల్స్ అనేది. హెల్త్ ఇష్యూస్ ఎన్నుంటాయి? ఒక పబ్లిక్ మీటింగ్ లో అలాగా చెప్పడము తప్పు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇలాంటి స్కీమ్స్ ఇచ్చే బదులు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రజలకు బిఫోర్ ఎలక్షన్స్ అవి చేస్తే చాలా బాగుంటుంది. నిరుద్యోగ భృతి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఎక్కడ ఇచ్చారు మీరు? వాళ్ళకి ఒకవేళ జాబ్స్ లేకపోతే వాళ్ళకి మంత్లీ 3,000 ఇస్తానన్నారు. యువతకు ఎక్కడిస్తున్నారు? స్త్రీలకు 1,500 ఇస్తా అని చెప్పారు, ఎక్కడిచ్చారు? ఇలా పోతే మీరు వెల్ఫేర్ స్కీమ్స్ మీద మీ ఆలోచనలు పెట్టి డెవలప్మెంట్, స్టేట్ డెవలప్మెంట్ చూడాలి. పీపుల్ కి యూసేజ్ అయ్యే స్కీమ్స్ గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. ఇట్లాంటి అన్నెసరీ టెంపరరీ స్కీమ్స్ తీసుకొని వచ్చి ఏదో ప్రజలకు చెప్పడం అనేది చాలా మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖండిస్తున్నాం. మరి అలాగే ఇప్పుడు మనం చిన్న పిల్లల స్కూల్ ఫీజు చూసుకుంటే 50,000 నుంచి 1,00,000 వరకు ఉంది. ఇంకా ఇంజినీరింగ్ 6-12 lakhs, ఇంకా మెడిసిన్ అయితే క్రోర్స్ లో ఉంటుంది. మరి వీళ్ళని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎవరు చూసుకుంటారన్న ప్రశ్నలు కూడా ప్రజల నుంచి వస్తున్నాయి. అలాగే వాళ్ళ విద్య ఖర్చులు కూడా ఎవరు భరిస్తారన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి దీనిపైన మీ అభిప్రాయం? నేను అదే చెప్తున్నాను కదండి. ఒక బిఫోర్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ, డ్యూరింగ్ డెలివరీయే నేను ఇంత ఖర్చు అవుతుందని చెప్తున్నాను. ఇంకా తర్వాత స్టడీస్, వాళ్ళ ఫుడ్, మెయిన్ ఇప్పుడు మనం హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉండి తర్వాత ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ లో మనం మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈయన ఏం చెప్తున్నారు? థర్డ్ డెలివరీకి, ఫోర్త్ డెలివరీకి వెళ్ళండి, 30,000 40,000 ఇస్తున్నా అని మీరు అంతమంది పబ్లిక్ లో మీటింగ్ లో మీరు హామీ ఇచ్చారు కదా. నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు మీరు దీని గురించి ఆలోచించే వాళ్ళు, ఆనాడున మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు ఇంగ్లీష్ మీడియం అనేది ఇనిషియేట్ చేశారు కదా గవర్నమెంట్ స్కూల్స్ లో. మీరు ఎందుకు దాన్ని వద్దని చెప్పి అంత అడ్డంకులు వేస్తున్నారు? మీకు పిల్లల మీద అంత దృష్టి ఉంది అంటే మీరు ఆ స్కీమ్ అలానే ముందుకు తీసుకురావాలి కదా. జగన్మోహన్ రెడ్డి సార్ గారి హయాంలోన నాడు నేడు కింద అసలు గవర్నమెంట్ స్కూల్స్ అనేటివి ఈక్వల్ టు ప్రైవేట్ స్కూల్స్ లాగా మొత్తం మాడిఫై చేసేసి ఎల్ఈడీస్ తీసుకొని వచ్చారు. వాళ్ళకి పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చారు, ఫుడ్ ప్రొవైడ్ చేశారు, ప్రతిదీ చేంజ్ అయిపోయింది. అసలు స్కూల్ ఎన్విరాన్మెంటే చేంజ్ అయిపోయింది మా జగన్మోహన్ రెడ్డి సార్ హయాంలో. 2019 to 2024 పీరియడ్ మిడిల్ లోన కరోనా వచ్చినా కూడా సార్ చాలా డెవలప్మెంట్స్ చేశారు. అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని పూర్తిగా ఇచ్చారు ప్రజలకి. కానీ ఈయన ఈ రోజు వెల్ఫేర్ స్కీమ్స్ పక్కన పెట్టి ఇలాంటి స్కీమ్స్ ప్రజలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఏ పేరెంట్ అయినా కూడా ఇప్పుడు 2 members కన్న వాళ్ళు కూడా బిలో పావర్టీ లైన్ కానీ, పావర్టీ లైన్ వాళ్ళు కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, వాళ్ళ నెసెసిటీస్ గురించి కానీ చాలా ఆలోచించి ఇబ్బంది పడుతున్న సిచ్యుయేషన్ ప్రెసెంట్ రన్ అవుతుంది. అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఏదేదో ఆ స్కీమ్ వస్తుంది, ఈ స్కీమ్ వస్తుంది, మీరు కనండి అంటే మాత్రం ఇది చాలా తప్పు. అలాగే చెప్పకూడదు అనేసి మేము వైఎస్ఆర్సీపీ తరఫున చెప్తున్నాం. అలాగే మీ ఇంట్లో అయితే ఒకరు, ప్రజలకైతే నలుగురు అన్న సెటైర్లు కూడా ఆయనపై వినిపిస్తున్నాయి మేడం. మరి దానిపైన మీ స్పందన? ఇప్పుడు ఆయన ఒక లీడర్ కదండి, ఒక పార్టీకి మీరు లీడర్. మరి మీ ఇంట్లో కూడా సేమ్ అలానే చూసుకోవాలి కదా. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళు థర్డ్ డెలివరీలు, ఫోర్త్ డెలివరీలు చేసేసి ఒక ఎగ్జాంపుల్ తో మీరు ప్రజల్లోకి తీసుకొని వస్తే బాగుంటుంది. మీకు ఎంతమంది బిడ్డలు ఉన్నారండి? ఇది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నది ఒక కుమారుడు. ఆయనకి ఎంతమంది ఉన్నారండి? ఒక కుమారుడు. మీకైతే ఒక డెలివరీ చాలు, మీ ఫ్యామిలీస్ అయితే బాగుండాలి, ఏ ఇష్యూస్ లేకోకుండా. ప్రజలైతే నలుగురిని ముగ్గురిని కానీ ఏదైనా ఇబ్బందులు పడొచ్చు. ఖచ్చితంగా ప్రజలు అదే క్వశ్చన్ చేశారు కదండి. ఇప్పుడు మీరు 3 డెలివరీలకు వెళ్ళండి, నలుగురు కనండి అంటే మీ ఇంట్లో కూడా అలానే ఉండాలని చెప్తారు కదా.
సో ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎప్పటికీ రాంగ్. ఆయన ఆలోచన విధానం వెల్ఫేర్ స్కీమ్స్ మీద చూపిస్తే చాలా బాగుంటుంది. ప్రజలు దాని వల్ల అభివృద్ధి చెందితే ప్రతి పార్టీ వాళ్ళు సంతోషంగానే యాక్సెప్ట్ చేస్తాం. అయితే టిల్ డేట్ వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో సోషల్ మీడియా మీద 854 కేసెస్ అఫీషియల్ గా ఫైల్ అయినాయండి. ఇది ఎందుకు? అంటే పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు పార్టీ కోసం వర్క్ చేయకూడదా? ఇది ఎంత మాత్రం కరెక్ట్? ఇవన్నీ చూసుకోకుండా అనవసరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడడం అనేది చాలా ఖండిస్తున్నాం మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున.